హాయ్ ఫ్రెండ్స్, కల్కి 2898 ఏడి కొద్దిసేపటి క్రితమే ఈ సినిమా చూసొచ్చాను. ఈ సినిమా ఎలా ఉందనేది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. ఈ సినిమా ట్రైలరు, టీజరు ఇవన్నీ చూసిన తర్వాత అసలు చాలా అంచనాలు ఉన్నాయి. రికార్డ్స్ని ఖచ్చితంగా బ్రేక్ చేస్తుంది. పైగా 600 కోట్ల బడ్జెట్ అనగానే అసలు ఖచ్చితంగా సినిమా సూపర్ డూపర్ హిట్ అనేది అదే అలానే పాజిటివ్గానే వచ్చాం. పైగా నాగశ్విన్ లాంటి అంటే అంత మెచ్యూర్డ్ డైరెక్టరు, అంటే యంగ్స్టార్ అయినప్పటికీ కూడా చాలా క్రియేటివిటీగా మహానటి లాంటి సినిమా కావచ్చు, ఇవన్నీ కూడా బాగా తీశాడు కాబట్టి అట్లాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. కాకపోతే ఈ కల్కి మూవీ మాత్రం టీజరు, ట్రైలరు చూసిన దాంతో కంపేర్ చేసుకుంటే అంతగా లేదు అనే చెప్పాలి. సో ఎందుకు ఏంటి అని అంటే మాత్రం తీసుకున్న లైన్ అయితే మాత్రం అద్భుతం. 6,000 అంటే కురుక్షేత్రం తర్వాత జనాలు కురుక్షేత్రం తర్వాత 6,000 సంవత్సరాలకు ప్రారంభమయ్యే స్టోరీ ఇది. అంతా కూడా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఉంటుంది. దానికి తగ్గట్టుగానే కురుక్షేత్రంలో ఏవైతే క్యారెక్టర్లు ఉంటాయో శ్రీకృష్ణుడు, అర్జునుడు, ఇలా రకరకాల పాత్రలు మొత్తాన్ని కూడా ఆ అవతారాలన్నీ కూడా అశ్వత్థామ, ఈ క్యారెక్టర్లన్నీ సో ఏ రకంగా ఇప్పుడు ప్లే చేస్తున్నారు, ఆ పాత్రలు శ్రీకృష్ణుని జన్మం కోసం, శ్రీకృష్ణుడు మళ్ళీ పుట్టి ఇప్పుడు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులు మొత్తాన్ని ప్రజల నుంచి తొలగించడం కోసం, ఆయన పుట్టుక కోసం పడుతున్నటువంటి కష్టం అనేది ఒక పోరాటాన్ని ఈ కల్కి 2898 ఏడీలో ఒక స్టోరీ లైన్గా తీసుకొని ఈ సినిమాను తెరకెక్కించడం జరిగింది. ఈ సినిమా ఎలా ఉంది అనే విషయానికి వచ్చినట్లయితే మెయిన్ ప్రభాస్ క్యారెక్టర్ కావచ్చు భైరవగా, అలాగే అశ్వత్థామగా అమితాబ్ బచ్చన్ క్యారెక్టర్ కావచ్చు. నాకు ప్రభాస్ని చాలా కామిక్గా ఫస్ట్ చాలా వరకు అసలు తన ఎంట్రీ కూడా చాలా లేట్ ఉంటుంది. మధ్యలో అంతా కూడా కొన్ని ఫైట్స్ కూడా కామెడీగా జరుగుతూ ఉంటాయి. ఎక్కువగా కామెడీ పార్ట్లో కనిపిస్తూ ఉంటాడు. అది కొంచెం ఇబ్బందిగా అనిపించింది. అతనికంటే కూడా అశ్వత్థామ క్యారెక్టర్లో అమితాబ్ బచ్చన్ యొక్క రోలే చాలా కీలకంగా కనిపిస్తుంది ఫస్ట్ 2 అవర్స్లో కూడా. సో ఆ రోల్ అనేది చాలా అంతే ప్రయారిటీగా బేస్ చేసుకొని ముందుకు పోతుంటుంది. ఇక సినిమా మొత్తం కూడా పెట్టినటువంటి 600 కోట్ల బడ్జెట్ అంతా కూడా ఆ గ్రాఫిక్స్ను బేస్ చేసుకొని స్టోరీని ఇంట్రెస్టింగ్గా తీసుకెళ్లడం కంటే కూడా గ్రాఫిక్స్ మీద పెట్టిన ఫోకసే చాలా ఎక్కువగా ఉంది అనేది మాత్రం ప్రతి విజువల్ కనిపిస్తుంది. వాస్తవానికి ఒక సపరేట్ ప్రపంచాన్ని చూపించారు. ఏదో ఆ విజువల్స్ అన్నీ కూడా, ఆ క్యారెక్టర్స్ అన్నీ కూడా కాంప్లెక్స్లో ఉండే మనుషులు కావచ్చు, శంబాలలో ఉండే మనుషులు కావచ్చు, ఈ రెబల్స్ ఏరియాలలో ఉండే మనుషులు కావచ్చు. సో వీటన్నిటికీ సంబంధించి కాశీలో, శంబాలలో, ఇటు కాంప్లెక్స్లలో అక్కడక్కడ ఉండేటువంటి మనుషులు, వాళ్ళంతా ఆ గ్యాంగులు మొత్తానికి సంబంధించినటువంటి వాళ్ళని విజువలైజ్ చేసిన విధానం అయితే మాత్రం చాలా అద్భుతంగా కనిపిస్తూ ఉంటుంది. కానీ స్టోరీని ముందుకు నడిపించడంలో మాత్రం కొంత సాగతీత, స్టోరీ మీద, లైన్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టకపోవడం, చాలా స్లోగా ఒకనొక టైంలో విసుగొచ్చేసినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంటుంది. సో అట్లా స్టోరీ ముందుకు పోయింది. ఇక చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి. మొత్తం అసలు నాగశ్వన్ తనకున్నటువంటి సర్కిల్ మొత్తాన్ని కూడా ఈ సినిమా కోసం వాడినట్టే ఉంది. మెయిన్గా అమితాబ్ బచ్చన్, ప్రభాస్, దీపికా పదుకొనే, దిశా పటాని, సో వీళ్ళ పాత్ర అనేది చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఆ తర్వాత ఇక మిగతా పాత్రలు శోభన కావచ్చు, రాజేంద్ర ప్రసాద్ కావచ్చు, లేకపోతే ఫరియా అబ్దుల్లా క్యారెక్టర్ వస్తూ ఉంటుంది, దిశా పటాని క్యారెక్టర్, విజయ్ దేవరకొండ, రాజమౌళి, రామ్ గోపాల్ వర్మ, సో వాళ్ళకి మొత్తం దుల్కర్ సల్మాన్, మొత్తం తెలిసినటువంటి వాళ్ళందరినీ కూడా అక్కడక్కడ ప్లేస్లలో యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోయారు. కానీ ఏది కూడా అంత కనెక్ట్ అవ్వదు ఆడియన్స్కి. లాస్ట్ ఒక 30 మినిట్స్ మాత్రం మొత్తం అప్పటి వరకు ఒక రకంగా చూసినటువంటి ప్రభాస్ని, అసలు ప్రభాస్ యొక్క రియల్ క్యారెక్టర్ ఏంటి, ఆ టైంలో ప్రభాస్ యొక్క క్యారెక్టర్ ఏంటి, అది ఇప్పుడు ఏ రకంగా కంటిన్యూ అవుతుంది ప్రభాస్ క్యారెక్టర్ అనేది మాత్రం పెద్ద ట్విస్ట్ ఉంటుంది. అది లాస్ట్ హాఫ్ ఎన్ అవర్లో ఆ ఫైట్స్ కావచ్చు, మొత్తం అసలు ఆ ఎపిసోడ్, లాస్ట్ హాఫ్ ఎన్ అవర్ ఎపిసోడ్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంటుంది తప్ప మిగతా ఈ 2 అవర్స్ మాత్రం చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది ఆడియన్. సో అది చాలా ప్రతి ఒక్కళ్ళను కూడా కొంచెం డిసప్పాయింట్ చేసేటువంటి విషయం అన్నమాట. ఇక మ్యూజిక్ సంగతి వేస్తే మాత్రం బ్యాక్గ్రౌండ్ స్కోర్ కావచ్చు, అవన్నీ కూడా బాగా అనిపిస్తాయి. కాకపోతే ఆడియన్ అనేవాడు ఆద్యంతం ఎంటర్టైన్మెంట్ కోరుకుంటాడు కాబట్టి అది మాత్రం ఖచ్చితంగా మిస్ అయిపోతుంటది. ఇక్కడ మాత్రం ఖచ్చితంగా నాగేశ్వన్ డిసప్పాయింట్ చేశాడు. 600 కోట్ల బడ్జెట్ని గ్రాఫిక్స్ మీద పెట్టి 2.5 గంటల స్టోరీని నడిపించారే తప్ప స్టోరీని కీ రోల్ ప్లే చేస్తూ ఆడియన్ని ప్రతి పాయింట్లో అట్రాక్ట్ చేసుకుంటూ పోవాలి అనేది చాలా తక్కువ ఫోకస్ పెట్టారేమో దాని మీద అనేది సినిమా చూస్తున్నంతసేపు కొంచెం ఇబ్బంది పడుతూ చూడాల్సి వస్తుంటుంది. కానీ సెకండ్ పార్ట్ కూడా ఉంది కాబట్టి లాస్ట్ హాఫ్ ఎన్ అవర్లో క్యారెక్టర్స్ వస్తాయి కదా. ఇప్పుడు కమల్ హాసన్ యొక్క క్యారెక్టర్ అనేది మళ్ళీ ఇంకొక రకంగా ముందుకు పోవడం,
తనలో వచ్చినటువంటి చేంజెస్, ఇప్పుడు ప్రభాస్ యొక్క క్యారెక్టర్ బయటకు పడిపోవటం, ఇప్పుడు శ్రీకృష్ణుడిని అతను ఏ రకంగా జన్మించబోతున్నాడు అనేది మొత్తం కూడా ఇప్పుడు సెకండ్ పార్ట్ లో ఉంటుంది అనేది ఈ ఫస్ట్ పార్ట్ ను క్లోజ్ చేసినటువంటి విధానాన్ని బట్టి తెలుస్తుంటుంది. మొత్తానికి సెకండ్ పార్ట్ మీద ఎక్స్పెక్టేషన్స్ ఏ రకంగా ఉన్నప్పుడు మాత్రం ఫస్ట్ హాఫ్ మాత్రం ఆడియన్స్ ని ఖచ్చితంగా కొంత డిసప్పాయింట్ చేసింది. 2.5 గంటలు మాత్రం, అందులో 2 hours ఇబ్బంది పెడితే ½ an hour మాత్రమే ఎంటర్టైన్ చేయగలిగింది. మొత్తం అంతా కూడా అంటే ఒక రకమైనటువంటి ఒక ప్రపంచాన్ని మనకు పరిచయం చేసినప్పటికీ కూడా కొన్ని క్యారెక్టర్స్, ముఖ్యంగా ప్రభాస్ క్యారెక్టర్ అయితే కొంత ఇబ్బంది పడుతూ ఉంటుంది. మధ్యలో దీపికా పదుకునే క్యారెక్టర్ కూడా అసలు ఏం చేస్తుంది అనే ఒక ఫీలింగ్ వచ్చేస్తుంది. అమితాబ్ బచ్చన్ వీళ్ళందరితో పోల్చుకుంటే అమితాబ్ బచ్చన్ క్యారెక్టర్ కొంచెం బెటర్ గా అనిపిస్తుంటది. కొన్ని సందర్భాల్లో కూడా అమితాబ్ బచ్చన్ దీపికా పదుకునే మధ్య జరిగేటువంటి కన్వర్జేషన్స్ కొన్ని అంతా ఇల్లాజికల్ థింగ్స్ ఉంటాయి. అంతా ఇక్కడ అసలు అవసరం లేదు కదా, ఇక్కడ అసలు ఎందుకు పెట్టారు అనే ఒక ఫీలింగ్ కూడా వచ్చేస్తూ ఉంటుంది. సో మొత్తానికి ఈ సినిమా ఎలా ఉంది అంటే మాత్రం ఖచ్చితంగా ఎక్స్పెక్టేషన్స్ అయితే రీచ్ కాలేదు. సెకండ్ పార్ట్ లో ఇంకేమన్నా బెటర్ గా ఉంటుందేమో ఎక్స్పెక్ట్ చేయటమే తప్ప ఒక ½ an hour to 40 minutes మాత్రం చాలా హైలైట్ గా అనిపిస్తుంటుంది లాస్ట్ లో. మిగతా అంతా కూడా కొంత అనుకున్న అంచనాలను రీచ్ కాకుండా కొంత డిసప్పాయింట్ చేసింది అనేది మాత్రం నేను పర్సనల్ గా అనుకుంటున్నాను. సో దీనికి సంబంధించి మీరేం ఫీల్ అవుతున్నారు సినిమాకి సంబంధించినది కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్.